అందరికీ నమస్కారం. టెక్టాక్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి కోడింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయినా కోడింగ్ నేర్చుకోవచ్చా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. అవన్నిటిని నివృత్తి చేయడానికి కొన్ని స్టాండర్డ్ స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓపెన్ఐ సపోర్ట్ తీసుకుంటున్నాను. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఎస్, నేను చేయగలను వీటిని, నాకు అసలు అది తెలియదు అనేది ఏం లేదు, ఐ కెన్ స్టార్ట్ ఇట్ అనిపిస్తే ఈరోజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు స్టార్ట్ చేయండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ దాంట్లో ఒక ఐడియా కానీ లేదంటే దేంట్లో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, లైక్ పైథానా, C++, జావానా, లేకపోతే జావాస్క్రిప్టా, ఇలాంటి వెబ్ సర్వీసెస్ ఏంటనేది ఒక ఐడెంటిఫై చేసి ఒక ఇంట్రెస్ట్ ఉన్న కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేసి పిక్ చేసుకోండి. దట్ ఈస్ అ మేజర్ ఆబ్జెక్టివ్. అది మీరు చేయగలిగిన పనే. వాళ్ళు చెప్పారు బాగుంటుందంట, వీళ్ళు చెప్పారు బాగుంటుందంట అనేది పక్కన పెట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ స్టడీ చేసుకుని ఇది మనకు అర్థమవుతుంది అనిపిస్తే మీరే స్టార్ట్ చేయాలి. తర్వాత లెర్న్ ద బేసిక్స్, ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్. అంటే బేసిక్స్ ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఈ బేసిక్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఫ్రీ ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, అండ్ అఫీషియల్ వెబ్సైట్లో డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఎస్, చూడండి. లేదు నేను డిజిటల్ నాకు కంటెంట్ అందుబాటులో లేదనుకుంటే మన బుక్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి, చదవండి. అయితే కోడింగ్ ఎప్పుడు కూడా చదివితే కాని పని. కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయ్యేంత వరకే చదవాలి. ప్రాక్టీస్ విత్ ఎక్సర్సైజెస్. ఎవ్రీ స్మాల్ పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్, ఏ చిన్న విషయం అయినా సరే కోడింగ్లో మీరు ప్రాక్టికల్గా దాన్ని కోడింగ్ రాసి దాన్ని మీ మైండ్తో మీరు ప్రాక్టికల్గా మీరు ఏదన్నా సందేహాలు ఉంటే కోడ్ మార్చి రాస్తే ఏమైంది, ఇలా రాస్తే ఏమైంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ బిల్డ్ ఆఫ్ నాలెడ్జ్ హబ్లా తయారు చేస్తాయి. అదేవిధంగా కోడింగ్లో పర్టికులర్గా ఎక్సర్సైజెస్ మనకి వెబ్సైట్లో కూడా లీడ్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని, కొడాడమీ అని అండ్ ఎక్సర్సైజులు ఆఫర్ చేయడం జరిగింది. వీటిల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి వాటిని సాల్వ్ చేయడం వల్ల బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు అండ్ యువర్ కోడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత బిల్డ్ ప్రాజెక్ట్స్. చిన్న ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ స్టార్టింగ్ నుంచి బిగినెడితే ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన రావాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత కోడింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చిన్న ప్రాజెక్టులు మీరు బిల్డ్ చేయటం, దాన్ని హ్యాండ్స్ అంటే మీ అంతటా మీరు కాపీ పేస్ట్ కోడ్లు కాదు, రాయాలి కోడ్. దానివల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అవడం జరిగింది. కొలాబరేట్ విత్ అదర్స్. జాయిన్ ఆన్లైన్ కోడింగ్ కమ్యూనిటీస్, కోడింగ్ మీటప్స్, కనెక్ట్ విత్ అదర్ ఆస్పైరింగ్ కోడర్స్, ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్, కొలాబరేటింగ్, వాల్యూ లైక్ వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకోవటాలు. ఈ అపార్చునిటీస్ని యూజ్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా యువర్ నెట్వర్క్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఎక్కడన్నా ఆఫర్స్ ఉన్నా, అపార్చునిటీస్ ఉన్నా తప్పకుండా మీకు కూడా తెలవడం జరిగింది. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. చూడండి, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే గబగబా కంగారు పడిపోతూ ఉంటారు. అయితే డోంట్ బీ అఫ్రైడ్ విత్ మిస్టేక్స్. ఇట్స్ అ నార్మల్ పార్ట్, ద లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. అది గుర్తుపెట్టుకో. వెన్ యూ ఎన్కౌంటర్ అన్ ఎర్రర్స్ ఆర్ బగ్స్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఇన్స్టీడ్ యూజ్ దెమ్ యాజ్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ. అదొక చక్కటి అవకాశం. నేను ఇది చేస్తే ఇది వచ్చింది, సో ఇది కరెక్ట్ కాదనిపిస్తే దాన్ని ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది అనేది అక్కడ ఒక ఆపర్చునిటీ దొరుకుతుందిగా మీకు. ఆ విధంగా మీకున్న బగ్స్ని ఫిక్స్ చేసుకుని కెరీర్లో ముందుకి సక్సెస్ వైపు అడుగులెయ్యాలి. కీప్ లెర్నింగ్ అండ్ ఎక్స్పాండింగ్ యువర్ స్కిల్స్. ఇక్కడ ఏంటంటే కోడింగ్ ఎప్పుడు కూడా ఇవాల్యుయేట్ అంటే కొత్త వర్షన్స్ రావటం, ట్రెండ్స్ క్రియేట్ చేయటం, టెక్నిక్స్ రావటం, యాడ్ ఆన్స్ అంటాం, పాపప్స్ అంటాం, ఈ స్కిల్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి కదండి నవ్వేడేస్. ఎప్పుడు కూడా అప్డేట్స్ లైక్ బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండటం, అఫీషియల్ సైట్ల యొక్క ట్రెండింగ్ అప్డేట్స్ని ఫాలో అవటం,
కొత్త అప్డేట్ వస్తే దీంట్లో ఏ విధమైన అప్డేట్స్తో, అంటే ఈ అప్డేట్లో ఏ ఫీచర్స్ యాడ్ అయినాయి, ఇలాంటి టెక్నిక్స్ సింపుల్గా ఎప్పుడు నేర్చుకుంటున్నారు అనుకోండి, చాలా ఈజీగా కాంప్లెక్స్ ప్రాజెక్టులను కూడా ఈజీగా డెవలప్ చేసి పక్కన పడేస్తారు. సో అయితే ఈ కోడింగ్ అనే జర్నీ 1 రోజు 2 రోజులు 45 రోజులు 2 నెలలు 3 నెలలు అంటారు జనరల్గా యూజువల్గా అంటారు. అలా అని జీవితాంతం నేర్చుకుంటా కూర్చోమంటారంటే అలా కాదు. ఒక స్టాండర్డైజేషన్లో ఒక ఫాస్ట్ ట్రాక్లో 45 days నుంచి 3 monthsలో నేర్చుకోవచ్చు కోడింగ్. బాగుంది. నేర్చుకున్న తర్వాత ఒక జాబ్ ఆపర్చునిటీ లాంటిది క్రియేట్ చేసుకుని దాంట్లో కూర్చుని వర్క్ చేస్తూ దెన్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ బై లెర్నింగ్ దిస్ అప్డేట్స్ అండ్ యాడింగ్ అండ్ లైక్ మేక్ యూ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా కోడింగ్లో బిల్డ్ చేసుకోవడానికే ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో అసలు ఇన్ని పాయింట్లు చెప్పారు, బాగానే ఉంది. ఏదైనా ఒక పాయింట్ ఏమైనా నాకు నచ్చింది అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా ఒక చిన్న విషయం కూడా చెప్పడం మర్చిపోయాను మీకు. హరిసిస్టమ్స్ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు. ఎవరైనా కోడింగ్ నేర్చుకోవచ్చా అనే సందేహాలు ఉన్న వాళ్ళు డెమో లెక్చర్లు చూడండి, మీకు అర్థమవుతున్నాయి అనిపిస్తే ఎన్రోల్ చేసుకోండి. లో ప్రైస్ ఛాలెంజ్లో మనం ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది యుడిమీ నుంచి, సో విచ్ ఇస్ ద వరల్డ్స్ acceptable platform, as you know that. There you try on completion certification which you can explore, like మీ యొక్క కెరీర్ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఈరోజే ప్రయత్నించండి. మరి యొక్క ఫ్యూచర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.